ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ అండి. నా రాజుని నా నుంచి దూరం చేయడానికి వచ్చిందే కాక నా మీదే చెయ్యెత్తుతావు కదా, నీ సంగతి చెప్తా. సారీ ఏంటి సారీ? చూడు నా డ్రెస్ అంతా ఎలా పాడైపోయిందో. కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదా? హలో, పొరపాటున జరిగిందని చెప్తున్నాను కదా. ఏంటి పొరపాటు? నాకు జరిగినట్టే నీకు జరిగుంటే తెలిసేది నా బాధ ఏంటి అని. ఇందులో బాధపడ్డానికేముంది? కావాలంటే ఇంకో డ్రెస్ తెప్పిస్తాను, తీసుకో. అంతేకాని ఇలా అందరి ముందు ఇష్యూ చేయకు. నా పాటికి నేను బొట్లు పెట్టుకుంటూ ఉంటే పాడు చేసింది నువ్వు. మళ్ళీ నేను ఇష్యూ చేస్తున్నానంటావేంటి? బుర్రుందా నీకు? అమ్మా, ఈమె సీఎం గారి కూతురు. అయితే ఏంటండి? సీఎం గారి కూతురైనా చెప్పులు బయట వదిలింది కదా. గుడి లోపల అందరూ సమానమే. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? హలో, ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన ఇక్కడ ఎవ్వరూ భయపడరు. సీఎం కూతుర్ని కాబట్టి అన్నీ నేను అనుకున్నట్టే జరగాలి, నేను కోరింది నాకు దక్కాలి, అడ్డం వచ్చిన వాళ్ళని తొక్కాలి అనుకోవద్దు. అక్కడక్కడ నాలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. అదంత ఈజీ కాదు. ఏయ్, నీకేమైనా మెంటలా? నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. అమ్మా, మీ మీద పడింది పసుపు కుంకుమే కదా. ఏ అమ్మాయికైనా జీవితంలో పసుపు కుంకుమలు అనేవి చాలా ముఖ్యమైనవే కదా. ఇందులో గొడవ పడడానికి ఏముంది? శ్వేత వచ్చిందేమో, నేను వెళ్ళి చూస్తాను. మీరు వెళ్ళి తులాభారం సంగతి చూడండి. అలాగే. నేను గొడవ పడుతుంది కూడా నా పసుపు కుంకాల గురించేనండి. అనవసరంగా నా పసుపు కుంకాల జోలికొచ్చింది. నేలపాలు చేయడానికి ట్రై చేసింది. అది నేను తట్టుకోలేకపోయాను. అందుకే అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. తను చెప్పినట్టు నా పసుపు కుంకాలు నేలపాలు కాకుండా నా మీద పడ్డాయి కాబట్టి సరిపోయింది. పో ఇక్కడి నుంచి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.